ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి కర్కాటక రాశి. 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము, జీవితము, యోగం, చేయాల్సిన పనులు, చేసే కార్యక్రమాలు మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం, ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటుంటారో ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి నీ జాతక యోగంలో ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సంఘటనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో విదేశాల ప్రయాణం ఎక్కువగా కనబడుతుంది. అంటే బయటి దేశాలలో వెళ్ళి చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ అభివృద్ధిగా రావాల్సిన కళ అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన ఒక అదృష్ట లక్కు అనేది ఈ నెలలో ఎదురొచ్చే మార్గం దగ్గరికి వచ్చేసింది. ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము తిరగబోతుంది. ఒక జాతక యోగాన్ని పెట్టి చూస్తే ఒక స్త్రీ వల్ల ఇలా జాతక చక్రమే తిరిగిపోతుంది. ఆ స్త్రీ వల్ల వీళ్ళకి అనుకున్న స్థానానికి వెళ్తాడు, అనుకున్న ఉద్యోగాన్ని పూర్తి చేస్తారు, అనుకున్న లక్షణాలు వీళ్ళకి జయప్రదంగా అవుతాయి, అనుకున్న డబ్బు పరంగా ఎలాంటి కొరవ అనేది ఉండదు. డబ్బు పరంగా వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో ఆ విధంగా వాళ్ళకి ఆ స్థాయికి రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని, నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్టం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి అతి జాగ్రత్తలు వీళ్ళు కొన్ని పాటించాలి. మరి అవి పాటించుకోకుండా ఏం పర్వాలేదులేని కొంచెం మూర్ఖంగా పోయినట్టుగైతే దానివల్ల ఎన్నో సమస్యలు, లేనిపోయిన సికాకులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి, బంధుమిత్రుల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మధ్యలో అనుకోకుండా వచ్చి అడ్డంగా పడిపోతారు. ఎవరో మీకు పెద్దవాళ్ళ తరపు నుంచి వచ్చిన ఆస్తులు కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి అమ్మా నాన్న దగ్గర నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ, కొంత నీ భార్య తరపు నుంచి కానీ, అన్నదమ్ముల తరపు నుంచి కానీ రావాల్సినవి అవి మీకు రానికోకుండా మధ్యలో వచ్చి అడ్డుపడిపోతుంటారు. అలాంటప్పుడు మీరు కొంత జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్య మీకు ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఎరుపు వస్తువులు కానీ, తర్వాత పార్ట్నర్షిప్లో కూడా ముగ్గురు కలిసి పార్ట్నర్ చేయటం కానీ, బిజినెస్ ముగ్గురు కలిసి చేస్తే దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతకాన్ని బట్టి కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా లేనిపోయిన సమస్యలు మీకు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుకైతే మీ జీవితాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి మరి మీకు ఎన్ని రోజులు మీరు సంపాదించిన లక్ష్మి కూడా మీ చేతికి నిలబడుకోకుండా చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, మరి ప్రజలలో ప్రజాదిష్టి రావటం, ఆ నరదిష్టి వలన మీకు అనుకున్న పనులు చెట్టు కాకోకుండా ఉండటం, హెల్ప్ చేస్తానని చెప్పటం, చెప్పిన వాళ్ళు మీకు ఆ టయానికి హెల్ప్ చేయకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ ఒత్తిళ్ళు వల్ల ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని మీకు కరెక్ట్గా చెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. మరి మీకన్నా చిన్న వాళ్ళు, అమాయకులు, మరి మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోయిన వాళ్ళు కూడా మీకు సాయం చేస్తాను అంటున్నారే కానీ ఎవరో సాకారం చేయటం లేదు. మరి దానివల్ల ఎందుకు జరుగుతుంది ఇలాగా? మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే కాలసర్ప దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది. తర్వాత నాగదోషం కూడా ఒకటి కనబడుతుంది. దానివల్ల వీళ్ళకి కళ్యాణాలు కానీ, సంతానంలో కానీ, చేయాల్సిన పనిలో కానీ చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలాంటి ఈ దోషాలకి శాంతం కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి
9399922254. ఈ నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మీ సమస్యకి కారణం ఏమిటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.